కోరిన కోరికలు తీర్చే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికైతే సప్త శనివారాల వ్రతము అదే అండి. 7 శనివారాల వ్రతం అయితే నేను నా పద్ధతిలో అయితే వడ్డీతో కలిపి 8 వారాలైతే పూర్తి చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను. అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్లే నాకైతే బిడ్డ వస్తుంది. లెట్స్ గో. హలో హాయ్, దిస్ ఈజ్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు బ్లాగ్స్ అన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే పూజ కంప్లీట్గా ఇంకా వడ్డీతో కలిపి 8 వారాలు పూర్తి చేశాను. నా మనసు అంతా హ్యాపీగా ఉంది. అంటే అది మాటల్లో చెప్పలేను, కానీ నాకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల బిడ్డ వస్తుందని చెప్పాను కదా. నేను పూజ ఎలా చేసుకున్నాను, ఎవరికి ఇన్స్పైర్ అయ్యి నేను పూజ చేశాను, అవన్నీ క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రైడే సాటర్డే కంపల్సరీగా అయితే, అంటే ఫ్రైడే రోజు కొంచెం మాప్ వేయించినా కూడా సాటర్డే రోజు అయితే అంతా కడిగిపిచ్చేస్తానన్నమాట నీట్గా. ఇంకా మా హెల్పర్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది తను. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఒక రకంగా కారణం కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వల్లనే, వ్రతం చేయడం వల్లనే మేమైతే గట్టిగా నమ్ముతున్నాము. మాకు ఒక్కొక్క వారము అంటే పూజ జరుగుతున్నన్ని రోజులు మాకు ఇంట్లో జరిగిన కొన్ని పాజిటివ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను ఒక 3 weeks పూజ చేశాక 4th week నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నమాట. కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక వీక్ కూడా చేశాను. ఇంకా తర్వాత నా హెల్త్ కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వకపోవడం, నేను ఊరికి వెళ్ళిపోవడం, కొంచెం సపోర్ట్ ఇవ్వలేదు హెల్త్. దానివల్ల ఏం చేశానంటే కంటిన్యూస్గా ఒక 4 weeks అంటే ఒక 2 months గ్యాప్ తీసేసుకొని మళ్ళీ నాకు 3 కంప్లీట్ అయిపోయి నాకు 4 months స్టార్ట్ అయ్యాయి. అప్పుడు 4 monthsలో మళ్ళీ 2, 5th monthలో మళ్ళీ 2 అయితే కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. సో అవన్నీ కలిపి ఇంకా ఒకే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. నేనైతే న్యాచురల్గా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము మా ఫస్ట్ బాబు కదా, బాబుకి ఇప్పుడు నెక్స్ట్ బేబీకి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాము అవన్నీ వీడియో బై వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వీడియోలో అయితే ల్యాగ్ అవుతుంది కదా. పూజ మొదలు పెట్టేటప్పుడు నాకు ఒక 3-4 weeks 5 weeks ముందు నుండి నేను అనుకుంటున్నాను అన్నమాట. వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి, వ్రతం చేయాలి, మంచిగా చేసుకోవాలి, గ్రాండ్గానే అనుకున్నాను. కాకపోతే మా బావ ఏమన్నాడంటే, మేము యాక్చువల్గా కిందికి షిఫ్ట్ అవుదాం అనుకున్నాము. మాది G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి కిందికి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయిన తర్వాత ఒకేసారి గ్రాండ్గా చేసుకో, ఇప్పుడు పైన ఉన్నప్పుడు ఒకసారి, కింద ఉన్నప్పుడు ఒకసారి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నాడు. మా బావ ఎలా అంటే పూజకు సంబంధించినవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు లిస్ట్ రాసిస్తే, కానీ కొంచెం నాతో పాటు ఓపికగా పూజలో కూర్చోడు అంతే. పూజలో ఓపికగా కూర్చోడు. కాకపోతే పూజకు కావాల్సిన నేను ఏ పూజ చేసుకుంటా అన్నా, ఏ వ్రతం చేసుకుంటా అన్నా, నాకు ఏది కావాలన్నా కూడా నో అనకుండా అన్నీ తీసుకొచ్చి ఇచ్చి, నాకు లేదంటే అయినా కుదరకపోతే అమౌంట్ అయినా ఇచ్చి ఇది తెచ్చుకో అని చెప్పేసి చెప్తాడు. కానీ మా బావ కొంచెం ఓపికగా పూజలో కూర్చోడు అన్నమాట. అలాంటిది నేను మొక్కిన తర్వాత నాకు పీరియడ్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా నెక్స్ట్ వీకే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మధ్యలో ఊరికే గ్యాప్ రావద్దని నెక్స్ట్ వీకే స్టార్ట్ చేశాను. 3 weeks కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4th week నాకు సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నా మనసులో పూజ చేసుకోవాలి అని అనుకున్నానో, నేను ఫస్ట్ మేము ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో నియర్ బై ఉన్న టెంపుల్లో అయ్యగారికి నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళానంటే నాకున్న డౌట్లు అన్నీ క్లియర్ చేసుకుంటాను అన్నమాట. అయ్యగారు ఇలా అనుకుంటున్నా, కానీ నా స్తోమత ఇది, మరి ఇలా చేసుకోమంటారు, ఇలా చేసుకోవచ్చా అంటే అయ్యగారు ఒకటే మాట అన్నాడు, నీ కోరిక ఏంటో ఆ కోరికను వెంకటేశ్వర స్వామి ముందు ఉంచి నువ్వు 7 వారాలు చేస్తావా లేదంటే వడ్డీతో కలిపి 8 వారాలు పూజ చేస్తావా అనేది ముందే మొక్కేసుకో. తర్వాత నీకు ముడుపు కడతా అంటే ముడుపు కట్టి అక్కడ పెట్టు. లేదు నువ్వు ఇంకొకసారి మళ్ళీ పెద్దగా చేసుకుంటా అంటే ముడుపు కూడా కట్టకు. నీ మనసులో కోరికను దేవుని ముందు పెట్టేసి, నేను ఇన్ని వారాలు నీకు పూజ చేస్తాను, నేను ఇంత శ్రద్ధతో ఉంటానని, నువ్వు బియ్యపుది ఒక్క ప్రమిద పెట్టినా చాలమ్మా, 7 ప్రమిదలు పెట్టినా ఏం కాదు, కానీ ఖచ్చితంగా 7 ఒత్తులు అయితే వెలిగించాలి అని చెప్పేసి అన్నాడన్నమాట. ఇంకా నేను ఫిక్స్ అయ్యాను, సింపుల్గా అయినా సరే నేను చేసుకుంటా, నాకు అంత మంచి నా కోరిక నెరవేరితే కంపల్సరిగా మళ్ళీ పెద్దగా గ్రాండ్గా చేసుకుంటా, నాకు అన్ని పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి అని చెప్పేసి అని అనుకొని ఇంకా మేము పూజ అయితే మొదలు పెట్టాము. అసలు డబుల్ ధమాకా లాగన్నమాట. నేను ముడుపు కూడా కట్టలేదు, కానీ నా కోరికను దేవుని ముందు పెట్టిన తర్వాత 3 weeks కంప్లీట్ అయిపోయింది. 3 weeks కంటిన్యూస్గా పూజ కంప్లీట్ అయిపోయింది. 4th week నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము స్టూడియో అనుకున్నాము. యాక్చువల్గా నాకు స్టూడియో అనుకున్నాడు మా బావ,
బావ, కానీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక నా స్టూడియోని ఇప్పుడు నాకు వద్దు, ఇప్పుడు నేను మేనేజ్ చేయలేను కాబట్టి మా బావ కూడా ఎప్పటి నుండో అనుకుంటున్న కళ, ఇంకా మా బావ స్టూడియో పెట్టేసుకోవడం, ఇంకా మాకు మనీ అరేంజ్ అవ్వడం, ఇక అన్నీ కంటిన్యూస్గా మాకు మంచి జరుగుతూనే ఉంది. మా ఇంటికి ప్రసాదాలు వస్తూ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు కాల్ చేయడము, తిరుపతికి వెళ్తున్నాము ప్రసాదం తెమ్మంటావా తీసుకొస్తున్నాను అనడము, అలా ఒక్కొక్కటి అంటే వెంకటేశ్వర స్వామి సైడ్ నుండి మాకు ఏదో ఒకటి గుడ్ న్యూస్లో రావడం, మా ఇంట్లో గుడ్ న్యూస్ జరగడం, మా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు మాకు ఇలా జరిగింది ఇట్లా అని చెప్పడము, నా ఫ్రెండ్స్లో కూడా ఇట్లా నాకు పూజ చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు చేస్తున్నావు కదా ఎలా చేసుకున్నావు అని నన్ను అడగడము, చేసుకున్నాక వాళ్ళకు కూడా నాకు జరిగిన వెంటనే మంచి జరగడం, ఇలా అన్ని పాజిటివ్సే జరిగినాయి. నేను గట్టిగా ఫిక్స్ అయినా అన్నమాట. ఇక వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఉన్న కోరిక అయితే నాకు ఇదే స్వామి, నాకు బిడ్డను ప్రసాదించు, మా మమ్మీకి పుట్టాలి, మా మమ్మే నా కడుపున పుడితే అలిపిరి మెట్లు నీ కొండను ఎక్కుతాము, కాలినడకనని అలిపిరి మెట్లు ఎక్కుతాము, నా కొడుకు నేను నాకు పుట్టే నా బిడ్డతోని మా ఆయన నలుగురం కలిసి మేము అలిపిరి మెట్లు ఎక్కుతాం స్వామి అని ఇంకా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అన్నమాట. ఎప్పుడైతే నేను పూజ మొదలుపెట్టినో మా బావకి, నాకు, మా మమ్మీ వాళ్ళ మమ్మీ మా కళలో రావడము, చనిపోయిన వాళ్ళు ఎక్కువ కళలోకి వస్తున్నారు, ఎందుకు ఇలా వస్తున్నారు, మంచికా చెడుకా, వెంకటేశ్వర స్వామి కళలో రావడం, నేనైతే ఇంకా చాలా భయపడి ఏడ్చాను అన్నమాట. వెంకటేశ్వర స్వామి కళలో వస్తున్నాడు ఎందుకు, ఏమైనా నేను తప్పు చేశాను ఆ పూజలో, ఎప్పుడు లేనిది చనిపోయిన వాళ్ళందరూ కళలోకి వస్తున్నారు, ఏమైనా జరిగిందా, ఏమైనా తప్పు చేసిందా అని చెప్పేసి అని బాగా భయపడి ఏడ్చేదాన్ని. కానీ ఇంత తొందరగా వెంకటేశ్వర స్వామి అంటే నా కోరిక నెరవేర్చని నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ నేను అందరికీ చెప్పేది ఒకటే, అబ్బా వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే మన కోరిక నెరవేరదంటూ ఉండదు. అందులోనూ ఆ వెంకన్నకు ఇష్టమైన తలనీలాలు అక్కడికి వచ్చి ఇస్తాము, కాలినడకన వస్తాము అని చెప్పేసి ముఖ్య కాబట్టి అంత తొందరగా నా కోరిక నెరవేరిందా, లేదంటే నాది న్యాయమైన కోరికే కాబట్టి, చనిపోయిన మా మమ్మీ పుట్టాలనుకుంటున్నా కాబట్టి, నాకు ఇంకో బిడ్డ నా కొడుకుకు ఒక తోడు ఉండాలి వాడికంటూ అని మొక్కిన కాబట్టి అలా కోరిక నెరవేరిందా తెలియదబ్బా, కానీ నా కోరిక వెంటనే నెరవేరింది. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. కానీ మా బాబుకు 6 years, ఇప్పుడు నెక్స్ట్ బేబీకి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నా, నాకు ఏమైనా ప్రాబ్లమా, హెల్త్ అప్సెట్ అయిందా, మేమే కావాలని గ్యాప్ తీసుకున్నా, ఇవన్నీ క్లియర్గా నేను ఒక లాంగ్ వీడియోస్ ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. అలాగే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా అవ్వాలి, తర్వాత వచ్చేసి మనము ఓవులేషన్ ట్రాకింగ్ ఎలా చేయాలి, ఏ టైంలో మనం హస్బెండ్తో మీట్ అవ్వాలి, ఇవన్నీ క్లియర్గా నేను వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అన్నమాట. దానివల్ల మీకు కంపల్సరిగా యూస్ఫుల్ అవుతుంది. మాకైతే పూజ ఎప్పుడైతే మొదలుపెట్టినో మా ఇంట్లో అన్ని శుభాలు జరిగినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మా బావ కూడా నేను పూజ మొదలుపెట్టిన రోజు చేసుకో అని అంటాడు, కానీ ఇప్పుడు వచ్చి కూర్చోడు అన్నాను కదా, అలాంటి తర్వాత పూజలు చేసినప్పుడు నా పక్కన వచ్చి కూర్చొని దేవునికి దండం పెట్టుకొని వెళ్ళేవాడు. అంటే మాకు ఆ నమ్మకం కుదిరించిండు అన్నమాట. వెంకటేశ్వర స్వామికంటూ జనరల్గా దీపం పెట్టి మొక్కుతాను శుక్రవారం రోజుగా. నేను ఇంత పూజ వ్రతం అయితే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతము, వినాయకుడిని పూజలు ఇవన్నీ చేశాను, కానీ వెంకటేశ్వర స్వామిది అయితే ఫస్ట్ టైం చేస్తున్నా. చేసిన వెంటనే నా కోరిక అయితే నెరవేర్చాడు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తా. మీ కోరిక కూడా నెరవేరాలి అని అంటే కంపల్సరీగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన సప్త శనివారాల వ్రతం అయితే మొదలు పెట్టండి. మనకున్న స్తోమతతోనే చేయండి. మీ కోరిక న్యాయమైనది అయితే కంపల్సరీగా నెరవేరుతుందండి. నాకు నెరవేరింది, నిజంగా నేనే నిదర్శనం అన్నమాట ఎంత తొందరగా నెరవేరడానికి కారణం. అలాగే నాకు జరిగిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీడియో బై వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. దయచేసి ఈ వీడియోని ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి.